వచ్చినప్పుడు గురుగారు నేను వెస్ట్రన్ డాన్స్ నేర్చుకున్నానండి, కూచిపూడి నాట్యం అంత అవగాహన లేదు, నేర్చుకోవాలని ఆసక్తి కలిగించినప్పుడు నువ్వు రాగలవా దూరంగా అంటే నేర్చుకుంటాను కదా గురుగారిని చాలా కష్టపడి నేర్చుకున్నాడు. రోజు ఉదయం 6 గంటల నుంచి డ్యాన్స్ క్లాస్కి వచ్చి నా దగ్గర డ్యాన్స్ నేర్చుకొని మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటూ ఈరోజు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సంపాదించుకున్నాడు. పుత్రులు పుట్టినప్పుడు తెలియదా, పుత్రునికి అనుగుణంగా పొందినప్పుడే ఆ తండ్రికి నిజమైనటువంటి సంతోషం అని చెప్పినట్లుగా నిజంగా ఆనందం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తాను ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నాట్య సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. చిరంజీవికి ఆశీస్సులు తెలియజేస్తూ కార్యక్రమాన్ని చిన్నారులు స్వాగత నృత్యంతో ప్రారంభిస్తారు. ఏ కార్యక్రమైనా ప్రారంభించడానికి ముందుగా అతిరథ మహారథులకు స్వాగతం పలుకుతూ కవులకు, గాయకులకు, ఇతిహాసకులకు, పరిహాసకులకు జయము కలగాలని కూచిపూడి నాట్య సంప్రదాయ పద్ధతిలో స్వాగత నృత్యాన్ని చిరంజీవి ప్రదర్శిస్తున్నారు.